Hi, hello, namaste. Welcome to our YouTube channel, Janwan. Please subscribe our channel. పెద్ద సినిమా బ్లాక్ బస్టర్ 450 కోట్లు వసూలు చేసిన సినిమా. జూన్ 4 రిలీజ్ అయిన పెద్ద సినిమా జూలై 9న ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. మనశంకర్ వరప్రసాద్ గారు ఈ ఏడాది జనవరి 11న రిలీజ్ అయింది. 325 కోట్లు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఫిబ్రవరి 8న అంటే కేవలం 4 వారాల వ్యవధిలో అందుబాటులోకి వచ్చింది ఓటీటీలో. 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 2 చిత్రాలు ఈ రెండే. ఇందులో ఒకటి 4 వారాలకి, మరొకటి 5 వారాలకి ఓటీటీలో అందుబాటులోకి వచ్చాయి. ఇది టాలీవుడ్ తనకు తాను రాసుకుంటున్న మరణ శాసనం. ఈ 2 చిత్రాలు అని కాదు, రాజాసాబ్, ఉస్తాద్ భగత్ సింగ్, దేవరా, కల్కి అన్ని భారీ చిత్రాలు కాస్త అటు ఇటుగా ఇదే కోవలో ఓటీటీ డీల్ చేసుకుంటున్నాయి. ఓటీటీలు భారీ ఆఫర్లు ఇస్తున్నాయని చెప్పి వాళ్ళు ఇచ్చే అధిక మొత్తాలకు ఆశపడి వాళ్ళు పెట్టే కండిషన్లకు ఒప్పుకొని ఓటీటీ రిలీజ్లను 100 రోజుల నుంచి 10 వారాలకు, తర్వాత 8 వారాలకు కుదించేశారు నిర్మాతలు. ఇప్పుడు ఓటీటీలు డిమాండ్ చేసే స్థాయికి, నిర్మాతలు తాలూపే స్థాయికి వచ్చేసారు. అందుకే పెద్ద సినిమాలు సైతం 4 వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. బంగారు గుడ్లు పెడుతున్న బాతును పొట్టలో ఎన్నో గుడ్లు ఉంటాయని కోసేసాడు అన్న కథ విని అంత మూర్ఖంగా ఎలా చేస్తాడు అనుకుంటా. కానీ టాలీవుడ్ నిర్మాతలు ఇప్పుడు ఓటీటీల విషయంలో చేస్తున్నది అంతకు మించి ఏం కాదు. కొత్త సినిమాలు 4 వారాల్లో ఓటీటీలో వచ్చేస్తుంటే అది ఓటీటీలకు లాభం. 10 లక్షల మంది కొత్తగా చందా కడితే 100 కోట్లు సుమారు వస్తుంది ఓటీటీలకు. పైగా ఓటీటీలు ఇప్పటికే నిర్మాతలకు ఇచ్చే రేట్లు భారీగా కోత పెట్టేశాయి. ఓటీటీల మధ్య పోటీ కూడా తగ్గిపోయింది. నెట్ఫ్లిక్స్ ఒకటే పెద్ద చిత్రాలకు ఏకైక ఆప్షన్ లా కనబడుతుంది. అమెజాన్ ప్రైమ్, G5 అంత దూకుడుగా ముందుకు రావడం లేదు. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న వారణాసి చిత్రానికి ఇంతవరకు ఓటీటీ డీల్ ఫైనల్ కాలేదు. నెట్ఫ్లిక్స్ తప్ప మరో సంస్థ ఏది పోటీ పడడం లేదు. ఇలాంటి పరిస్థితికి పూర్తిగా నిర్మాతలదే బాధ్యత. తమ సినిమాకి ఎంత డబ్బు ఓటీటీ నుంచి వస్తుంది అని మాత్రమే చూసుకుంటున్నారు. కానీ ఇంత తక్కువ గ్యాప్ లో ఓటీటీకి వచ్చేయడం వల్ల సినిమా పరిశ్రమకు ఎంత నష్టం జరుగుతుంది అని ఎవరూ ఆలోచించడం లేదు. 8 వారాల కండిషన్ 4 వారాలకే తగ్గిస్తే ఓ 5 కోట్లు 10 కోట్లు తన సినిమాకి వచ్చే ఓటీటీ ఆదాయం పెరగవచ్చేమో, కానీ సినిమా థియేటర్లకు వచ్చి చూసే ఆడియన్స్ సంఖ్య దారుణంగా పడిపోతుంది అన్న విషయం పట్టించుకోవడం లేదు ఎవరు. ప్రీమియర్ షోలు అని పెట్టి టికెట్ రేట్లు 500 నుంచి 1000 రూపాయల వరకు పెడుతున్నారు. 4 వారాల్లో ఇంట్లో ఫ్రీగా చూసే సినిమా కోసం టికెట్ కి 500 1000 ఎందుకు పెట్టాలి అని ప్రేక్షకుడు ఆలోచిస్తున్నాడు. మొదటి 10 రోజులు టికెట్ రేట్లు 300 పెడుతున్నారు. ఇంకో 10 రోజులు ఆగితే ఫ్రీగా చూసేదానికి కుటుంబం అంతా థియేటర్కి వెళ్లి 1500 నుంచి 2000 ఎందుకు ఖర్చు చేయాలని ప్రేక్షకుడు ఆలోచిస్తున్నాడు. 2005లో నాగార్జున హీరోగా నడిపిన సూపర్ సినిమా రిలీజ్ అయిన 175 రోజుల్లోపే టీవీలో వేస్తే ఇంత తొందరగా టీవీలో వేసేసారేంటి అనుకుని మాట్లాడుకున్న రోజులు. 20 ఏళ్ళు గడిచేసరికి 175 రోజులు, 100 రోజులు, 50 రోజులు కాదు, 4 వారాలుగా భారీ పాన్ ఇండియా సినిమాలను ఓటీటీలకు ఇచ్చి టాలీవుడ్ తన మరణ శాసనాన్ని తానే రాసుకుంటోంది.